బొత్స సత్యనారాయణ గారు నిజం చెప్పేసాడు. రీసెంట్గా వరద బాధితుల కోసం జగన్మోహన్ రెడ్డి ₹1 ప్రకటించాడు. కానీ ఇవ్వాల ప్రకటించడం అయితే ప్రకటించాడు, కానీ ఇవ్వాల. ఆ డబ్బులు మీరు ఎలా ఖర్చు పెట్టాడు, ఏ విధంగా ఖర్చు చేశారని చెప్పేసి అని బొత్స సత్యనారాయణ అడిగితే ఆయన చెప్పే సమాధానం ఒకసారి వినిపిస్తాను చూడండి. ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పార్టీ తరఫున ఆయన కూడా ₹1 కోటి ఇచ్చారు. నిన్న మళ్ళీ 10 లక్షలు ఇచ్చారు మాకు. వాళ్ళకి ఇచ్చారంట. సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు ఇస్తాం? మేము ప్రజలకి బాధ్యత మేమే పంచుతున్నాం. నేనేమన్నా వాటర్ ప్యాకెట్లు వచ్చి మొదటి రోజున 1,00,000 వాటర్ ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిళ్ళు, మళ్ళీ మన్నాడు వచ్చి 75,000 మళ్ళీ పాల ప్యాకెట్లు, మళ్ళీ 1,00,000 వాటర్ బాటిళ్ళు, మళ్ళీ రేపు వెళ్తున్నాం. రేపు ఉదయం మళ్ళీ రేపు ఇవాళ రాత్రికి ఉంది, రేపు ఉదయం మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 50,000 కుటుంబాలకు వచ్చి గ్రాసరీస్ ఇస్తున్నాం. ఏం పని చేశారు మీరు? మొదటి రోజు అంట 2 లక్షల వాటర్ బాటిల్ పనిచేసాడంట, 1,00,000 పాల ప్యాకెట్లు పనిచేసాడంట, మరతా రోజు ఏకంగా 75,000 పాల ప్యాకెట్లు పనిచేసాడంట. ఎవరికి పనిచేశారు మీరు? అసలు మీరు తినేశారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇస్తామని అడుగుతున్నాడు. మరి అలాంటప్పుడు దాన్ని విరాళం ఎందుకంటారు అంటున్నా. వరద బాధితులకు ₹1 విరాళం అని చెప్పేసి మీరెందుకు ప్రచారం చేసుకుంటారు నాకు అర్థం కావట్లా. దాన్ని విరాళం అంటారు. అసలు మీరు అసలు పంచింది లేదు, సచ్చింది లేదు. లింగం అని ఏదో ఒక అరగంట షో చేశారు అక్కడ. 10 వాటర్ బాటిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి కొన్ని పాల ప్యాకెట్లు తీసుకెళ్ళి కొంతమంది వైసీపీ నాయకులు పంచుతున్నట్టు నటించి ఫోటోలు దిగారు అంతే. 10 పైసలు ఖర్చు పెట్టలేదు అక్కడ, అంతేనా? నేను మొదట్లో నిజమేనేమో, నిజంగా 2 లక్షల వాటర్ బాటిల్, 1,00,000 పాల ప్యాకెట్లు పంచేస్తున్నాడేమో అనుకున్నా. ఒకవేళ అలా పంచినా సరే 30 లక్షలు 40 లక్షలు మించి అవుతుంది కదా అని చెప్పేసి అని కూడా మాట్లాడాను నేను. తీరా చూస్తే గంట లేదు ఆ ప్రోగ్రాం. 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్ పంచడానికి గంట లేదు ఆ ప్రోగ్రాం. చూపించేయ ఎంతమంది పంచారు? 1,00,000 వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఎంతమంది పంచారు? అదే సీఎం రిలీఫ్ ఫండ్కి ఎందుకు ఇస్తాం? దాన్ని విరాళం అంటారంటప్పుడు మీరు తినేసాడు. మీ నాయకుడికి ఇచ్చింది విరాళమా అంటే? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ₹1 విరాళం ప్రకటించేశాడు. ఎవరికి 10 పైసలు ఇవ్వాల. అక్కడ ఉన్న లోకల్ నాయకులకి చెప్పేశాడు అన్నమాట, ఇదిగో మీరు ఇన్ని పాల ప్యాకెట్లు, ఇన్ని వాటర్ బాటిల్ పంచేయండి. మనం ఆల్రెడీ ₹1 అనౌన్స్మెంట్ చేసేసాము. సో ₹1 ఇప్పుడు మనం ఇవ్వలేమని కాదు, ఎవడో పిల్లికి పిచ్చం పెట్టలేని వ్యక్తి ఇవ్వలేం కాదు, మీరు పంచేయండి అన్నారు. వాళ్ళకెందువలా? వాళ్ళ జోబు నుంచి ఎందుకు పెట్టుకుంటారు? కాబట్టి ఏదో నామకే వస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి కొన్ని పాల ప్యాకెట్లు, కొన్ని వాటర్ బాటిల్ తీసుకెళ్ళి పంచారు. దానికి ₹1 లెక్క చెప్పేశారు. మళ్ళీ ఇప్పుడు ఇంకో 10 లక్షలు ఇచ్చేస్తారట, వాళ్ళు తినేస్తారట. ఏమండి విరాళం ఎవడైనా వైసీపీ నాయకులకి ఇచ్చుకుంటాడండి? వరద బాధితులకు నువ్వు ₹1 విరాళం ప్రకటించి వైసీపీ నాయకులకి ఇచ్చుకుంటాడు ఆ ₹1. మాకు ఇచ్చేసారని చెప్తున్నాడు బొత్స సత్యనారాయణ. ఇలాంటి విరాళం కనీవిని ఎప్పుడు ఎరగల చూడలా. అంటే మీకు ఉండి తెలియదు, ఎవరికి లేవనుకుంటున్నారేమో. ఇలా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విరాళాలు తీసుకున్నారు. పక్క రాష్ట్రానికి కూడా విరాళాలు చాలామంది దాతలు ఇచ్చారు. ఒకరిద్దరు కదా, చాలామంది ఇచ్చారు. అలాగే మనకు కూడా చాలామంది ఇచ్చారు. ఇచ్చిన ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కుల రూపంలో వాళ్ళు ఏదైతే ఇస్తామని చెప్పేసి ప్రకటించారో ఆ అమౌంట్ని ఇచ్చారు. కొంతమంది ఆన్లైన్లో కూడా ట్రాన్స్ఫర్ చేశారు. దాన్ని విరాళం అంటారు. సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన దాన్ని విరాళం అంటారు. మనం ప్రకటించేసి మన నాయకులకి ఇచ్చేసుకొని పనిచేసామని బిల్డప్ కొట్టుకున్నదాన్ని విరాళం అంటారు. మేము అందుకే అంటూ ఉంటాం, జగన్మోహన్ రెడ్డి పిల్లికి పిచ్చం పెట్టిన వ్యక్తి ఎక్కడ ₹10 తీయడు, ఎంగిల్ చేత్తో కాకిన తోళ్ళ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసేటని అందుకే అనేది మేము. మీ బతుకులు ఎవరికైనా ₹10 ఇచ్చిన బతుకులే జగన్మోహన్ రెడ్డిది. ఎక్కడ ₹1 విరాళం ఇచ్చాడట, ఇంకో 10 లక్షలు ఇచ్చేస్తాను అన్నాడట. అవి కూడా మీరు తినేస్తారు. విరాళం ఇచ్చేవాళ్ళు నిక్కచ్చిగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తే దాన్ని విరాళం అంటారు. మనం ఖర్చు పెట్టి మనం తినేస్తే విరాళం అంటారు దాన్ని. ఒకవేళ నిజంగా ఇచ్చున్నా కానీ కింద వాళ్ళు నొక్కేస్తారు తెలుసా. జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, ఎందుకంటే ఈ దొంగల బ్యాచ్ గురించి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఈ కింద ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న దొంగలు. అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి. దొంగకు తెలియదా చిన్న దొంగల గురించి? దొంగ ఎత్తాడా? ప్రజల దగ్గర నుంచి దొబ్బేసే దొంగ తిరిగి ప్రజలకు ఇస్తాడా?
అది ఎక్కడ విన్నాము మనం. ఉదాహరణకి ఒక దొంగ ఉంటాడు, ఎక్కడో చోరీ చేస్తాడు, ఎక్కడో దొంగతనం చేస్తాడు, దొరికేస్తాడు పోలీసులకి. ఆ రికవరీ చేసే క్రమంలో పూర్తిగా రికవరీ చేయలేరు, ఎందుకంటే వాడి దగ్గర ఉన్నాగానే వాడు చెప్పడాడు నేను ఖర్చు పెట్టేసినాను, తినేసినాను. ఒక 4-5 లక్షలు నొక్కితే అందులో ₹1,00,000 ₹50,000 చూపిస్తాడు, ఇగో నా దగ్గర ఏం మిగిలి అని చెప్పేసి అని. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, తినేస్తాడు లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోసేస్తాడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తను ముఖ్యమంత్రిగా ఉండి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తినేస్తాడు. ఎవరికైనా ఇవ్వాలన్నప్పుడు ఇలా ప్రకటిస్తాడు, అంతే, కేవలం ప్రకటిస్తాడు ₹1,00,000 ఇస్తానని. ఆ కోటి ఎవడు, ఆ కోటి ఇవ్వకుండా ఏం చెప్తాడంటే మేము ఖర్చు పెట్టుకుంటాం అంటాడు. దాన్ని విరాళాన్ని ఎందుకంటారా అంటే అంటారు, అలాగే అంటాడు. వాటిని విరాళాలు అని చెప్పేసి అనరు, మీరు ఎక్స్ట్రా మాట్లాడమాకండి. విజయవాడ ప్రజలందరినీ మేమే ఆదుకున్నాము, మా దయతోనే బతుకుతున్నారు, మేము పాల ప్యాకెట్లు పనిచేసాము, ఉప్పు ప్యాకెట్లు పనిచేసాము, మళ్ళీ 10 లక్షలు మళ్ళీ మేము పనిచేస్తాము, ఇలాంటి అప్పాబాయ మాటలు మాట్లాడమాకండి. చాలా చండాలంగా ఉంటుంది. దాని విరాళం అని కూడా అంటారు. ఇప్పటికే ట్రోల్ అయిన బట్టి చాలు, చాలా ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు మిమ్మల్ని. ఈ కోటి విషయంలో, ఈ ₹1,00,000 విరాళం విషయంలో జగన్మోహన్ రెడ్డి మామూలుగా ట్రోల్ చేయట్లా, ప్రకటించాడంతే. కేవలం రూపాయి బిల్లు ఇవ్వలేదు. చూపించు, ఏ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు ₹1,00,000, ఏ అకౌంట్ నుంచి ఇచ్చారు? పార్టీ అకౌంటా, జగన్మోహన్ రెడ్డి అకౌంట్ నుంచి ఇచ్చారా? ఉండాలి కదండి మనం ఖర్చు పెట్టినట్టు. ఇదిగో మేము 1,00,000 పాల ప్యాకెట్లు కొన్నాము, ఇదిగో పలానా కంపెనీ, మీరు ఏ సంస్థ నుంచి అయితే కొన్నారో పాలు, ఏ కంపెనీ నుంచి అయితే కొన్నారో ఆ కంపెనీకి ఇచ్చిన అమౌంట్ అయితే ఉంటుందిగా, రసీదు అయితే ఉంటుందిగా, ఉండదా? చెక్కు రూపంలో ఇచ్చినా లేదంటే ఆన్లైన్లో పేమెంట్ చేసినా ప్రూఫ్ అయితే ఉంటుంది కదండి. నువ్వు 2 లక్షల వాటర్ బాటిల్ అన్నావు, ఏదో కంపెనీ ఏడుచుద్ది, నువ్వు ఆ కంపెనీకి చెల్లించినట్టన్నా బిల్లు అయితే ఉండాలి కదా. ఇదిగో మేము 1,00,000 పాల ప్యాకెట్లు కొన్నాము, దానికి సంబంధించిన బిల్లు ఇదిగో, మేము 2 లక్షల వాటర్ బాటిల్లో కొన్నాము, దానికి సంబంధించిన బిల్లు ఇదిగో, నేను ఇస్తానన్నది ₹1,00,000, ఇగో ఇంత ఖర్చు అయింది, ఇంత పంచాము, కనీసం ఆ లెక్కన్నా చూపిస్తే అయిపోద్ది కదా. అది కూడా చూపించరు. వీళ్ళు ఎవరికి ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. సరే నీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరు ఇష్టం లేదు, కనీసం బిల్లులన్నా చూపించు, నువ్వు ఖర్చు పెట్టినట్టు మాకు ప్రూఫ్ ఉండాలి కదా. ఏ ఆధారం లేకుండా ₹1,00,000 ఇచ్చానంటే నేను కూడా చెప్పేస్తాను ₹10,00,000 ఇచ్చేసానని. ప్రకటించేస్తే అయిపోద్దా, ఇవ్వద్దా? నోటి మాట కదా ఎన్నన్నా మాట్లాడేస్తారు వాళ్ళు. అవి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముందు రోజు 1,00,000 పాల ప్యాకెట్లు 2 లక్షల వాటర్ బాటిల్ పంచాడంట, మళ్ళీ మరత రోజు 75,000 పాల ప్యాకెట్లు పంచారని మాట్లాడుతున్నారు. బస్సు వస్తున్నారన్న తా అంటే తూరేది, పైగా సీనియర్ రాజకీయ నాయకుడు. బొత్స గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది, కానీ మీరు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడమాకండి.